థర్డ్ ఇయర్లో వచ్చేసి మీకు 8 CGPA రాలేదు, కేవలం 7 వచ్చింది అనుకుందాం. ఇక్కడ థర్డ్ ఇయర్లో 7 CGPA వచ్చింది. అప్పుడు ఎంత పే చేయాలి? ఇక్కడ చూసుకున్నట్లయితే 25% స్కాలర్షిప్ వస్తుంది మీకు. అంటే మీరు ఇక్కడ వచ్చేసి 2,25,000 పే చేయాలి. సో టోటల్ ఎంత పడిందో చూద్దాం ఇప్పుడు. సో ఇది ఒక 3 లక్షలు, ఇది ఒక 2,25,000. అంటే మీరు ఎంత బ్యాడ్ పెర్ఫార్మెన్స్ చేసినా మీకు 5,25,000లో మొత్తం ప్యాకప్ అయిపోద్ది. మీరు మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తే, సార్ మంచి పెర్ఫార్మెన్స్ మా పిల్లలు ఇవ్వగలరా లేదా మేము ఎట తెలుసుకోవాలి, తీరా చేరిన తర్వాత వాళ్ళు బాంబు పడ్డట్టు మన ఎత్తున పెడితే మేము ఫీజులు కట్టలేం కదా అని మీరు అంటే, దీనికి ఒకటే సొల్యూషన్. మన కేవలం నారాయణ శ్రీ చైతన్యాన్ని నమ్ముకోకుండా అప్పుడప్పుడు మన పిల్లలు జేఈ స్కోర్ కూడా చూసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు జేఈ స్కోరు ఒక 70 ఉందనుకోండి, ఎగ్జాంపుల్ 70% ఉంటే ఇంకా మీరు ఫీజు కట్టే అవసరం రాదని గుర్తుపెట్టుకోవాలి. మీ వాడికి జేఈ పర్సెంటైల్ 20 వచ్చిందనుకోండి, అంటే మీ వాడు ఇంటర్మీడియట్ మార్కులు మస్కా మార్కులు అన్నట్టు అయ్యి ఇక ఆడికి పోయిన తర్వాత మళ్ళీ బాధలు మొదలవుతుంది. అంటే మీరు ఇక్కడ దాకా ప్రిపేర్ అయిపోవాలి 5-25కి. మీ వాడికి 70% అబవ్ వచ్చింది, ఇంటర్మీడియట్లో 96%, 97% వచ్చింది. ఇక అయితే మీరు SRMలో 0 ఫీజుతో హ్యాపీగా చదువుకొని బయటకు వచ్చినట్లు లెక్క.